శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. బాబా మనందరినీ శ్రేష్ఠ స్వమానధారిగా చేయుటకు వచ్చారు. రావడంతోటే గుర్తు చేయిస్తున్నారు, పిల్లలు మీరు రాయల్ కులములోని వారు, బ్రాహ్మణ కులములోని మహాన్ ఆత్మలు, మీరు దేవకులములోని మహాన్ ఆత్మలు, మీరు ప్రభు పాలనలో ఉన్నారు. ఇలా మనందరి స్వమానమును జాగృతపరిచారు. ఇంకా బాబా చెప్తున్నారు, ఎంత ఉన్నత దృష్టితో నేను మిమ్మల్ని చూస్తానో మీరు కూడా స్వయమును అదే ఉన్నత దృష్టితో చూడండి అని. కొద్దిగా ఆలోచించండి, బాబా మనల్ని ఏ గొప్ప దృష్టితో చూస్తున్నారు అని. బాబా చూస్తారు, మందిరాలలో పూజ జరుగుతున్న స్వరూపము వీరిదే. ఎవరి దర్శనము కోసము భక్తులు గుంపులుగా ఉన్నారో ఆ ఆత్మలు వీరే. సృష్టి యొక్క హీరో పాత్రధారులుగా ఉన్నది వీరే. ఎంత ఉన్నత దృష్టి బాబాకి ఉన్నది. ఇంకా చెప్తారు, మీరు నా కంటి వెలుగులు. నేను రచించిన స్వర్గమును 2 యుగాల పాటు సంభాళించినది మీరే. ఆ స్వర్గమును నిష్కంటకముగా నిర్విఘ్నముగా ఉంచారు, స్థిర అఖండిత రాజ్యము చేశారు అని. మరి మనము కూడా మన స్వమానమును జాగృతపరచుకోవాలి. ఎవరి వద్ద స్వమానము ఉండదో వారిలో హీన భావనలు ఉంటాయి. వారు సదా ఇతరుల వైపు దాహ దృష్టితో చూస్తారు. ఇతరులు నాకు ఏదైనా ఇవ్వాలి అని ఆశిస్తారు. ధనము కూడా ఆశిస్తారు, గౌరవ ప్రతిష్టలు కూడా కోరుతారు. కానీ ఎవరైతే స్వమానములో ఉంటారో గౌరవ ప్రతిష్టలు వారి వెనుక నీడవలే వచ్చేస్తాయి. వారి జీవితంలో ఎంతో రాయల్టీ ఉంటుంది. వారిలో ఆత్మవిశ్వాసము ఎంతగానో పెరుగుతుంది. హీన భావనలు సదాకాలికంగా సమాప్తమవుతాయి. కావున ఈ జ్ఞాన యోగాల యాత్రలో ముందుకి సాగిపోతూ తన గమ్యమునకు చేరుకోవాలి అంటే మనము తన శ్రేష్ఠ స్వమానమును గుర్తించాలి, దానిని స్వీకరించాలి. చాలాసార్లు జరిగేదేమనగా బాల్యకాలము నుండే మనుషులలో కొన్ని హీన భావనలు ఉంటాయి. ఎవరి జన్మ అయినా పేదరికములో జరిగితే, పదే పదే అసఫలతే కలిగితే, చదువులో చురుకుగా ఉండకపోతే, వారితో ఇతరులు దుర్వ్యవహారము చేస్తే, వారిని హీనంగా చూపిస్తే, అప్పుడు వారిలో స్వమానము తగ్గిపోతూ వస్తుంది. అయితే ఇప్పుడు అవి అన్నీ మరచిపోయి తన శ్రేష్ఠ స్వమానమును గుర్తు చేసుకోవాలి. మనుషులు మనకి గౌరవము ఇవ్వకపోయినా ఇప్పుడైతే స్వయంగా భగవంతుడే మనకి స్వమానము ఇస్తున్నారు, సమ్మానము ఇస్తున్నారు. దాని యొక్క ఈశ్వరీయ నశాతో మనము ఉండాలి. పాత విషయాలకు సంపూర్ణంగా విరామము ఇవ్వాలి. ఏది జరిగినా, గతము ఎలా ఉన్నా ఇప్పుడైతే చాలా చక్కగా స్వమాన చింతన చేయాలి. చింతన ఎంతో అవసరము. మొదటి అడుగు స్వీకరించడము, రెండవ అడుగు దాని గురించి చింతన చేయడము. ఉదాహరణకి బాబా మనకి స్వమానము ఇచ్చారు, మందిరాలలో పూజ జరుగుతున్న స్వరూపము మీదే అని. మనము మొదట దానిని స్వీకరించాలి. ఎందుకు స్వీకరించాలి అంటే, ఎవరైతే మనకి ఈ విషయము చెప్తున్నారో ఆ తండ్రి మన గురించి ఆది మధ్య అంతము తెలిసినవారు. రెండవది, మనము దాని చింతన చేయాలి, ఆలోచించాలి. ఎంత మహాన్ ఆత్మలము మనము, ఎంత పూజనీయులుగా ఉండేవారము. మందిరాలలో మన ముఖముపై ఇప్పటికీ దివ్యత తేజస్సు వెలిగిపోతూ ఉన్నది. ఈ పూజ్య పదవి నేను ఎలా పొందాను? స్వయంగా భగవంతుడే ఈ భూమి మీదకు వచ్చినప్పుడు మనము తన కార్యంలో సహయోగిగా అయ్యాము, మనము పవిత్రంగా అయ్యాము, అందుకే పూజ్యులుగా అయ్యాము. ఇలా చింతన చేయాలి. ఎవరి దర్శనము చేతనే భక్తులు ప్రసన్నమవుతూ ఉన్నారో ఆ స్వరూపము నాదే. నా ముఖము ఎంత దివ్యతతో నిండుగా మహనీయంగా ఉండాలి. ఇలా ఈ రోజంతా అభ్యాసం చేద్దాము.
నేను ఇష్ట దేవతను, హీరో పాత్రధారిని, ఈ సృష్టిపై మహాన్ ఆత్మను. యోగాభ్యాసము చేస్తూ స్వయమును మస్తక సింహాసనంపై కూర్చున్న స్వరాజ్య అధికారి ఆత్మగా, ఎంతో తేజస్వి ఆత్మగా చూసుకుందాము. ఈ దేహము వేరు, నేను దీనికి వేరుగా ఉన్నాను. నేను స్వరాజ్య అధికారిని, మనసు బుద్ధికి యజమానిని. మనసు బుద్ధి నా ఆదేశమును పాలన చేయాల్సిందే. మనసుకి పదే పదే చెప్పాలి, నీవు శాంతించు అని. బుద్ధికి ఆదేశం ఇవ్వాలి, హే బుద్ధి, స్థిరంగా ఉండు, స్వచ్ఛంగా ఉండు, పూర్తిగా దివ్యతతో నిండుగా ఉండు. ఎందుకంటే ఇప్పుడు బాబా సమానంగా తయారవ్వాలి. ఓం శాంతి.